ఒక సర్వే సుమారుగా 3 నెలల పాటు మధించి తమిళనాడులో బయటపడినటువంటి సర్వే. దీనికి సంబంధించి అంటే అతి త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఈ తరుణంలో విజయ్ పెట్టినటువంటి పార్టీకి విజయ్కి దాదాపుగా 105 సీట్ల వరకు వస్తాయి అవుట్ ఆఫ్ 234 అనేది ఒక అంచనా. అండ్ మోరోవర్ ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారితో విజయ్ని పోలుస్తూ ఇలా చాలా చాలా కొన్ని స్పెక్యులేషన్స్ అయితే కొనసాగాయి గతంలో. సో ఈ ఓవరాల్గా ఈ నేపథ్యంలో ఎలా చూడొచ్చు? ఈ సర్వే రిపోర్ట్లో ఎంతవరకు అంటే ప్రామాణికత ఉందనుకోవచ్చు? ఏమనిపిస్తుంది? అంటే సర్వే రిపోర్టులని ప్రామాణికంగా తీసుకునే పరిస్థితి అయితే లేదండి. అంతే, ఇవన్నీ స్పెక్యులేషన్ అంతే. ఏం జరుగుతుంది అనేది వీటి నుంచి అంచనాలు కట్టే పరిస్థితి కాదు. కానీ మక్కలనిధిమయం ఆలోచించి అంటే రెండోది ఇక్కడ విషయం ఏంటంటే తమిళనాడులో ఆయన డిఎంకేకి బీజేపీకి కూడా సమాంతరంగా అంతే దూరంలో ఉంటానని చెప్తున్నాడు ఆయన. ఇది ప్రస్తుతం స్ట్రాటజీ. అవును, పవన్ కళ్యాణ్తో పోల్చడం కూడా కుదిరే పని కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ జనసేన పెట్టినప్పుడు జరిగినటువంటి మొదటి ఎన్నికల్లో ఆయన పార్టిసిపేట్ చేయలే. అవును, 2014 ఎన్నికల్లో జనసేన ఉంది కానీ పార్టిసిపేట్ చేయలేదు. కేవలం సభల్లో పాల్గొని ఆయన సీరియస్గా తెలుగుదేశం పార్టీ బీజేపీ ఈ రెండు పార్టీలని గెలిపించమని ప్రజలను కోరాడు. అలాగే వాళ్ళ గెలుపుని కోరుకుంటూ ఆయన రాష్ట్రం అంతా ప్రచారం చేశాడు అంతవరకే. ఆ తర్వాత ఆయన 3 years కంటిన్యూ అయిన తర్వాత ఆయన బయటకు వచ్చి తిరిగి ఆ రెండు పార్టీల మీద విమర్శ చేశాడు. లెఫ్ట్తో కలిసి 2019 ఎన్నికల్లో పోటీ చేశాడు. ఒక్క సీటు కూడా గెలవలేదు ఆయన. ఆ తర్వాత తిరిగి పాత పార్టీలతోనే ముఠా కట్టి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో తిరిగి గెలిచాడు ఆయన. అంటే 100% స్ట్రైక్ రైట్తో గెలిచాడు ఆయన. అంటే నిలబడిన ప్రతి సీటు గెలిచారు. ఇది ఒక అచీవ్మెంట్ అనుకుంటున్నారు. కానీ ఇలా మొదటి ఎన్నికలోనే 105 సీట్లు అనేటువంటి సర్వే రిపోర్ట్లో ఆయనకేం రాలేదు. రెండోది మొదటి ఎన్నికల్లో ఆయన పోటీయే చేయలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్కి విజయ్కి పోలికలు అనవసరం. పవన్ కళ్యాణ్ తనదైన యుద్ధం చేస్తున్నాడు. ఇక్కడ పరిస్థితులు కూడా వేరు. 2 బలమైన పార్టీలు ఉన్నాయి. ఇక్కడ 2 బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఈ 2 బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు మధ్య తను ఎమర్జ్ అవటం గురించి ఆయన కసరత్తు ఆయన చేస్తూ ఉన్నాడు ఇప్పటికీ. ఓకే, అలాగే ఆయనకి వెనకాల ఒక బ్యాక్ బోన్ ఉంది. భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు నడవటం అనేది ఆయన కార్యాచరణలో మనకు కనిపిస్తుంది. అవును, 2024 ఎన్నికల కంటే ముందు చంద్రబాబు అరెస్టు సందర్భంగా ఆయన జైలుకు వెళ్ళి ములాఖాత్ పెట్టడం కూడా బీజేపీ మార్గదర్శనంలో జరిగినటువంటి ప్రోగ్రాం. అందుకని ఆయన ఆ లింకులో ఉన్నాడు. వాళ్ళ గైడెన్స్లో నడుస్తున్నాడు. వాళ్ళ రూట్ మ్యాప్ మేరకు నడుస్తున్నాడు. కానీ పలు సందర్భాల్లో తర్వాత చెప్పారు ఆయన జైలుకు వెళ్ళొచ్చాక అసలు ఈ పొత్తు పడవడానికి నేను ఎన్ని పాటలు పడ్డానో, నేను ఎన్ని తిట్లు తిన్నానో, నేను ఎన్ని ఇబ్బందులు పడ్డానో మాట్లాడాడు ఆయన. మాట్లాడలేదని నేను అంటలేదు. ఆ రోజు కూడా మాట్లాడాడు. కానీ ఆయన డైరెక్ట్ చేసింది, ఆ రోజు వెళ్ళమని డైరెక్ట్ చేసింది మాత్రం బీజేపీనే. ఎందుకంటే ఆయన ఓజీ షూటింగ్లో ఉన్నాడు ఆ రోజు. ఆయనకి రాజమండ్రి వెళ్ళాలనే ప్రోగ్రాం ఉంటే షూటింగ్లో ఉండడు. అంతే కదా. కానీ షూటింగ్లో ఉండగా ఆయనకి ఫోన్ వచ్చింది. వెంటనే షూటింగ్ ఆపి వెళ్ళిపోయి ఆ కార్యక్రమం నిర్వహించి వచ్చాడు యుద్ధ ప్రాతిపదికన. కాబట్టి ఖచ్చితంగా ఆ రూట్ మ్యాప్లో జరిగిన కార్యక్రమమే అది. అంతే. అది పవన్ కళ్యాణ్ ప్రోగ్రామ్, పవన్ కళ్యాణ్ కండిషన్. ఇక్కడ విజయ్ కూడా ఏమన్నా ఎటువైపోయినా మొగ్గు చూపే ఛాన్స్ అన్నా? ఇప్పుడు విజయ్ని తన కంట్రోల్లో తీసుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది. ఈ కదుపుతున్నటువంటి క్రమంలోనే ఆయన మీద ఇటీవల కాలంలో ఉత్తరప్రదేశ్ నుంచి ఒక ముస్లిం ఆర్గనైజేషన్ నుంచి ఫత్వా జారీ అయింది. ఆయన ఈ ఇఫ్తార్ విందుకి చాలామంది అంటే మద్యం అలవాటుగా కలిగిన వాళ్ళని పిలిచాడు. ఇలాంటి కొన్ని సిల్లీ రీజన్స్ పెట్టి ఆయన్ని రాజకీయాల్లోంచి తొలగించాలి, ముస్లింలు ఎవరో అతని వైపు నిలబడద్దు, ఇలాంటి ఒక ఫత్వా రిలీజ్ అయింది యూపీ నుంచి. ఆ ఫత్వా డిజైన్ వెనకాల, రిలీజ్ వెనకాల భారతీయ జనతా పార్టీ ఉందనేది నా అనుమానం. ఓకే, వాళ్ళు చెప్పి కొన్ని పనులు అలా చేయించుకుంటున్నారు. వాళ్ళకి ముస్లిం సమాజం కొంత సరెండర్ అయి నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉంది. ఓవైసీలు కూడా సరెండర్లోనే ఉన్నారు. సరెండర్ కదండి. అలా ఎలా భిన్న ధృవాలు కదా? భిన్న ధృవాలు కాదండి, ప్రస్తుతం కంట్రోల్లో ఉన్నారు వాళ్ళు. అంతే, కమలం కంట్రోల్లో ఉన్నారు. అంటే ఎందుకు మైనార్టీగా ఉన్నందుక ఇక్కడ
అంతే, వాళ్ళ మీద విపరీతమైన ప్రెజర్ వచ్చేసింది. ఎందుకులే అనుకుంటున్నారా వీళ్ళు? వాళ్ళతో ఘర్షణ పడే పరిస్థితి లేదు. అదే వాళ్ళతో కలిసిపోతే పోయే అనుకుంటున్నారా వీళ్ళు? అంతే అంతే. అందుకని ఎవరు తల ఆడించే పరిస్థితుల్లో లేరు. ఓకే. ధిక్కార స్వరం వినిపించే పరిస్థితుల్లో అంతకంటే లేరు. ఓకే సార్, కమ్ బ్యాక్ టు విజయ్. అంటే విజయ్ని కంట్రోల్ చేయడానికి భారతీయ జనతా పార్టీ ఈ ప్రయత్నం చేసింది. ఆయన విజయ్ మళ్ళీ తనంతట తానుగా శరణ మహాప్రభు అంటే ఎందుకు భారతీయ జనతా పార్టీ వైపు చూడను అని చెప్పాడు ఆయన. అంటే సెక్యులరిస్టిక్ ఐడియాలజీతో నేను నడవాలనుకుంటున్నాను అని ప్రకటించాడు తను. ఆ ఐడియాలజీతో ఉండి నువ్వు ఉన్నప్పటికీ నీకు అటువైపు గౌరవం ఏం లేదు, నీకు ఏ రకమైన గౌరవం లేదు, వాళ్ళు నిన్ను గెంటేస్తున్నారు అనే వాతావరణం కల్పించి అతన్ని తన ఫోల్డ్లోకి తెచ్చుకోవాలి అనేది వ్యూహం. ఆ వ్యూహ రచనలో భాగంగానే ఆయన మీద ఫత్వాలు రిలీజ్ చేశారు. అలాగే సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా అతని వైపు ప్రెజర్ పెట్టే ప్రయత్నం జరుగుతోంది. రజనీకాంత్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ వాడే ప్రయత్నంలో ఉన్నారు. ఓకే. రజనీకాంత్ ఆల్రెడీ వాళ్ళ కంట్రోల్లో ఉన్నాడు. అంతేనండి. అలాగే వెళ్ళాడు. చిరంజీవి కూడా వాళ్ళ కంట్రోల్లో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నాడు. కాబట్టి వీళ్ళ ద్వారా ప్రచారాలు వీళ్ళందరితో హడావుడి చేస్తారు. ఈ ప్రెజర్ తీసుకురావడం ద్వారా విజయ్ని తన కంట్రోల్లో తీసుకుని, అంటే వాళ్ళ ప్రోగ్రామ్ ఏంటి, అక్కడ డిఎంకేని పక్కకు తప్పించడం. అంతే. డిఎంకేని పక్కకు తప్పించి నిన్ను ముఖ్యమంత్రిని చేస్తాం లాంటి ప్రతిపాదనతో విజయ్ని కంట్రోల్లో తీసుకునేటువంటి ఆలోచన కూడా ఉంది. ఓకే. భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాయకులు ఉన్నారు అక్కడ, వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉన్నప్పటికీ అధికారం ముఖ్యము, డిఎంకేని పక్కకు తప్పించడం ముఖ్యము. కాబట్టి ఇప్పుడు ఏడీఎంకే ఏ రకమైన ప్రభావం చూపించే పరిస్థితుల్లో లేదు అక్కడ. అది 2-3 శిబిరాలుగా ఉంది. ఆ 3 శిబిరాలు వీళ్ళకే పనిచేస్తాయి. అవి కూడా భారతీయ జనతా పార్టీ కంట్రోల్లోకి వచ్చినాయి కూడా కొంతవరకు. కాబట్టి డిఎంకేని ఒంటరిని చేసి, ఇప్పుడు ఎలాగైతే ఏపీలో జగన్ని ఒంటరిని చేసి మిగిలిన అన్ని పార్టీలతోనూ కూటమి కట్టారు, అది అలాంటి కూటమి డిజైనింగ్ నడుస్తోంది. ఓకే. అందులో విజయ్ని కీలకంగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. నిజంగా అలా జరిగితే ద్రవిడ రాజకీయాల్లో అదొక రికార్డే అవుతుంది డెఫినెట్గా. దాన్ని చేయటం కోసం ఇప్పుడు ఈ ప్రయత్నంలో భాగంగా, అంటే తన్ని తాను నిలబెట్టుకోవడం కోసం ఈ సర్వే రిపోర్ట్లు వీటిని ఆయన ప్రొజెక్ట్ చేస్తూ, అంతే, ఒక ఇండిపెండెంట్ పొలిటికల్ పార్టీగా మేము బలంగా ఉన్నాం, ప్రజాక్షేత్రం బలంగా ఉంది అని చెప్పుకోవడానికి ఊతం ఇస్తాయి. కానీ ఈ స్ట్రక్చర్ని మార్చడం కోసం ఏం చేయాలో అవతల వాళ్ళు కూడా వ్యూహరచన చేస్తారు ఖచ్చితంగా. డిఎంకే కాదు, ఇక్కడ డిఎంకేని మించిన ప్రమాదం భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేస్తున్నారు. అంటే కేంద్రం నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఇప్పుడు విజయ్ని టెన్షన్ పెట్టడం జరుగుతోంది. ఆ టెన్షన్ పెట్టడంలో భాగంగా ఈ సర్వే రిపోర్ట్లు బోటకం అనే ప్రచారం జరుగుతుంది. అంతే తప్ప ఇంకోలా చూడక్కర్లేదు. ఇవన్నీ కూడా లేదు. అంటే తన్ని తాను కాపాడుకోవడానికి సర్వే రిపోర్ట్లను అడ్డం పెట్టుకుని ఏదో ప్రయత్నం చేస్తాడు విజయ్. ఆ ప్రయత్నాన్ని తూట్లు పడవడానికి భారతీయ జనతా పార్టీ ఏం చేయాలో అది మొదలు పెట్టేసి ఉంటుంది ఈ పార్టీకి. ఓకే అండి. అయితే ఈ సర్వే రిపోర్ట్లు అంత ప్రామాణికత ఏం లేదు. ప్రామాణికత అంటే అతనికి జనంలో ఆదరణ ఉంది అనేవి తెలియజేస్తున్నాయి. ఓకే, అంతే. పవన్ కళ్యాణ్తో పోలిక కాదు, మాత్రం పవన్ కళ్యాణ్ కంటే బెటర్ పొజిషన్లోనే ఉన్నాడు ఆయన. విజయ్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ నాటికి, జనసేన ప్రవేశం నాటికి ఉన్నటువంటి పరిస్థితి అంటే ఇక్కడ మనం చూడాల్సింది, ఇక్కడ వైఎస్ఆర్సీపీ, టీడీపీ అనే 2 బలమైన ప్రాంతీయ పార్టీల మధ్య ఉద్భవించిన పార్టీ జనసేన. అవును. అక్కడ ఏడీఎంకే పతనం అయిపోయి డిఎంకే ఒకటే నడుస్తున్నటువంటి రోజుల్లో ప్రాంతీయ పార్టీల రాజకీయాలని మాత్రమే ఆదరించే ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం అది. అవునండి. ప్రాంతీయ పార్టీలని, జాతీయ పార్టీలను ఏమాత్రము ఆదరించినటువంటి ప్రజలు ఉన్నటువంటి ప్రాంతంలో ఒకటే ప్రాంతీయ పార్టీ ఉన్న సందర్భంలో విజయ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఓకే. ఈ పరిస్థితులను గమనంలో పెట్టుకుంటే ఈ 105 అనేది ఆశ్చర్యం కలిగించే అంశం ఏం కాదు. ఈ బలం అడ్డం పెట్టుకుని ఆయన ఊపిరి పీల్చుకుని జనంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. దీన్ని తూట్లు పడవడానికి ఏం చేయాలో వాళ్ళు కౌంటర్ ఆపరేషన్ మొదలు పెడతారు. ఏదైనా ఎప్పటి మాదిరే తమిళ రాజకీయాలు అయితే చాలా విచిత్రంగానే కొనసాగుతాయి. అవును.